సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. నేను మీ గోపినాథ్. సో ఇప్పుడు ఏంటంటే మనం బుగ్గ రామేశ్వర లింగ స్వామి టెంపుల్కి అయితే వచ్చినామన్నమాట, ఆల్సో నోన్ యాజ్ బుగ్గ యాత్ర. సో ఇదైతే ఈరోజు 15 నవంబర్కి అయితే స్టార్ట్ అయిందన్నమాట. 15 నవంబర్ టు 30 నవంబర్ వరకు అయితే ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే ఈ గ్యాప్లో అయితే వచ్చేయండి. సో ఇప్పుడైతే లోపల పోయి చూపిస్తాను అన్నమాట ఎట్లుంది మొత్తం. ఎప్పుడైతే మనం అయితే వచ్చేసాం అన్నమాట బుగ్గ యాత్ర కాదు, కానీ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ అయితే వస్తలేవు అనమాట. లైక్ సిగ్నల్స్ అయితే వస్తలేదు. ఇక్కడ వస్తే అయితే ఓన్లీ క్యాష్ వేసుకున్నాం. లోపల అయితే పోయింది. సో గైస్, ఇప్పుడైతే మనం బుగ్గ యాత్ర కాడికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ ప్రజెంట్ మన తానైతే క్యాష్ అయితే లేవు. ఇక్కడ ఆన్లైన్ సిగ్నల్ అయితే 0 ఉంది. క్యాష్ 150 ఉంటే పెట్రోల్ కొట్టించుకున్నాం దాంతో. ఇప్పుడు ఇక్కడ కొబ్బరికాయ ఓనికి కూడా మనీ లేదు. ఆన్లైన్, ఓన్లీ ఆన్లైన్. ఇక్కడ వస్తే అయితే ఓన్లీ క్యాషే నడుస్తుంది అనమాట. లైక్ సిగ్నల్స్ అయితే మొత్తం ఇక 0 ఒక్క పాయింట్ కూడా వస్తలేదు. కాల్ కూడా పోతలేవు. సో ఇక్కడ చూసుకుంటే అయితే ఫస్ట్ అయితే శివుని విగ్రహం అయితే ఉంటుంది అన్నమాట, లింగం. దాని తర్వాత ఇదైతే వ్రతం చేసే మండపం అన్నమాట. సో గైస్, ఆడైతే ఒక లింగం ఉంది చూపించిన. ఈడ కూడా ఒకటి శివుందే లింగం, ఆడొకటి ఉంటుంది. ఇంకా ఒకటైతే కనిపిస్తుంది కదా, ఆడ ఒకటి ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఈ చెట్టు కింద ఒక లింగం అయితే ఉంటుంది. ఇంకా అది ఏంద్రా, దీపారాధన ప్లస్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనము వ్రతం చేస్తారు కదా, అది వ్రతం చేసేది ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ చూసుకుంటే ఇది మెయిన్లీ శివుందే అనమాట, మొత్తం శివుందే ఉంటుంది. మీకు 1 2 3 4 5 అయితే శివుని లింగం అయితే కనిపిస్తాయి అన్నమాట మనకు. సో మనం చూసుకోవచ్చు పిల్లలు అయితే ఎట్లా ఎంజాయ్ అన్నమాట.
సో నేను కూడా చిన్న ఉన్నప్పటి నుంచి వస్తుండే కదా, నేను కూడా వాళ్ళకనే ఆడుతున్నాయి అన్నమాట అప్పుడప్పుడు. నేను ఇంకా ఎప్పుడైనా వచ్చినావు ముందు? నేను లాస్ట్ ఇయర్ వచ్చిన. ఎవరు ఫ్రెండ్స్ కూడా వచ్చినావా? నువ్వు చిన్నప్పుడు ఫ్రెండ్స్ కదా. కానీ ఈడైతే వస్తే ఆఫ్లైన్ అన్నమాట. ఇంకా పార్కింగ్ టికెట్ ఏమో 10 రూపీస్, లైక్ పార్కింగ్ కాదు, వచ్చేటప్పుడే స్టార్టింగ్ 10 రూపీస్ అయితే ఇవ్వాలన్నమాట ఆడ స్టార్టింగ్లో. ఇంకా మీకు లడ్డూస్ లైక్ ఉంటాయి కదా, లడ్డు అవి ప్రసాదాలు అయితే ఆడ ఉంటాయి అన్నమాట. మనం చూసుకోవచ్చు. మొత్తం ఈ ఎంట్రీ నుంచి మొత్తం వాటర్ అయితే ఉంటాయి. వాటర్లో కొంచెం వాటర్లో అయితే నడుచుకుంటూ పోయి ఆ దేవుని దగ్గర అయితే మనం పోవాలన్నమాట. ఇంకేమైనా ఉన్నాయా కవర్ చేయలేదు మనం? ఇంకా ఇంకో టెంపుల్ అయితే ఉంటుంది అన్నమాట వెనకాలనే. మనం వస్తుంటే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. ఇప్పుడైతే మీకు ఆడికి తీసుకెళ్ళి చూపిస్తాను అన్నమాట దాంట్లో ఏమేమి ఉంటుంది. పంతులకి అర్థం అన్నమాట. ఈ బుగ్గ జాతర నుంచి మొత్తం స్వామికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బుగ్గ జాతర అనేది శ్రీరాముడు లంక నుంచి వచ్చేటప్పుడు రావణాసుని చంపినందుకు బ్రహ్మహత్య పాతకంతో ఆ బ్రహ్మదేవుడు చెప్పిండు అన్నట్టు, ఈశ్వరుడు వచ్చి చెప్పిండు అన్నట్టు, నువ్వు శివలింగాలు ప్రతిష్ఠించాలని. అంతే ఆ పాపం బ్రహ్మహత్య పాపం పోవడానికి ఇక్కడ శివ పార్వతి పరమేశ్వరుని ప్రతిష్ఠించింది. కాబట్టి ఇక్కడ బుగ్గరామలింగ లింగం కాకుండా ఇక్కడ స్వయంగా మనిషి రూపంలో వచ్చిండు శివుడు. శివపార్వతులు ఇద్దరు ప్రతిష్ఠించింది కాబట్టి రాముడు ప్రతిష్ఠించింది కాబట్టి బుగ్గలో వెలిచింది కాబట్టి బుగ్గరామలింగేశ్వర స్వామి అయ్యిండు. ఆ విధంగా అది ప్రతి ఏటా ఈ కార్తీక మాసం 15 రోజులు కృష్ణపక్షంలోనే జరుగుతాయి. శుక్లపక్షంలో కాకుండా కృష్ణపక్షంలో జరుగుతాయి ఈ జాతర, ఈ ఉత్సవాలు. ఈ పుణ్య నది యొక్క ఈ వాటర్ ఫ్లో ఏంటంటే తూర్పు నుండి పడమడికి పోయి మన దక్షిణానికి మాయమైపోతాయి. ఎక్కడ పోతే తెలియదు ఈ వాటర్ పోవడం వల్ల ఇక్కడ మన ఇక ప్రతి సంవత్సరం ఈ బుగ్గ జాతర ఘనంగా వస్తారు. అప్పుడు ఎడ్ల బండ్ల మీద వచ్చేది అప్పుడు. ఇప్పుడు కార్లు బస్సులు అన్నీ అయినాయి కాబట్టి సౌకర్యాలు అనేది ఇప్పుడు పబ్లిక్ ఇక్కడ జనం భక్తులు బాగా వస్తున్నారు. ఇక ఇక్కడను మన ఇక్కడ మీద నాగన్న పుట్ట అని ఉంటుంది, కబీర్ దాస్ భక్తుడు ఆయన. ఇక్కడ ఆశ్రమం ఏర్పరచుకొని ఇక్కడనే ధ్యానం చేసుకుంటే ఇక్కడనే చనిపోయింది ఆయన. ఇక్కడ కోనేరులో బ్రహ్మంగారు గుడి ఉంది. బ్రహ్మంగారు అనేది అప్పుడు కాలజ్ఞానం చెప్పుకుంటూ కుండలు అడుగులు తిరుగుతూ ఊళ్ళో తిరుగుతూ ఇక్కడ ధ్యానం చేసిందని వదంతి. ఆయన కూడా ఈ బుగ్గ క్షేత్రంలో అదే వీర బ్రహ్మంగారు గుడి. అక్కడ శిథిలావస్థ పడి కింద పడిపోయింది. అప్పుడు పాలక మండలి లేదు, ఒక దేవస్థానం ఎండోమెంట్ లేదు కాబట్టి అది ఎవరు పట్టించుకునే నాదులు లేకుండే. ఇక వాళ్ళ పాలక వర్గం వచ్చినాక గ్రామ పంచాయతీ తీసుకున్నాక వాళ్ళే ఒక జాగా ఇచ్చి ఇక్కడ కట్టించారు. ఇప్పుడు కట్టించారు. ఇది ఎప్పుడు కట్టించారు? 5 ఏళ్ళ కానీ మనం భక్తులు ఇచ్చిన విరాళాలతో ఇంతవరకు. ప్రతి ఏడా దాదాపు ఎంతమంది వస్తారు స్వామికి? 1,00,000 దాటుతుంది. 1,00,000 దాటుతుంది దాదాపు. సండే మండే ఎక్కువ స్వామి అయితే మాకు మొత్తం బుగ్గ యాత్ర గురించి చెప్పిండు. దాని కథ మొత్తం పాత ఎట్లయినా అయింది మొత్తం అయితే చెప్పినా అన్నమాట. దీని పేరు దక్షిణ కాశీ అండి. దీని పేరు దక్షిణ కాశీ అయితే అంటారు అన్నమాట. దక్షిణ కాశీగా సో ఇప్పుడు చూస్తుంటే మనం అయితే మన దగ్గర మీ పేరు? నా పేరు శ్రీనివాసరెడ్డి, వై శ్రీనివాసరెడ్డి. నేను ఇక్కడ మండల్ ఇన్ఛార్జి ఈవోని. అయితే ఈ దేవాలయాన్ని 4 రోజుల క్రితం దేవాదాయ శాఖలో 43 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే జాతర స్టార్ట్ అయింది. ఈ జాతరలో దేవాదాయ శాఖ మరియు దేవాలయానికి ఒక ధర్మకర్తల మండలి అంటే ఇది మన ఫెస్టివల్ కమిటీని నియమించడం జరిగింది. ఇది 15వ తారీఖు నుంచి రేపు డిసెంబర్ 1 వరకు జాతర రోజులు ఫెస్టివల్ కమిటీ కూడా ఉంది. ఆ కమిటీని నియమించారు. వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుపుతున్నారు.
ఈ దేవాలయానికి వచ్చిన భక్తులకి ఎటువంటి అన్ని సౌకర్యాలు చేయటం జరిగింది. వాటర్ కానీ, కరెంటు, తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు కానీ అంతా ఏర్పాట్లు చేయటం జరిగింది. వాటర్ అన్ని సౌకర్యాలు, బాత్రూమ్స్ అవన్నీ. ఈ జాతరకి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మీ ద్వారా కోరడం జరిగింది. సరిపడ్డా. సో ఇది ఈ రోజు నుంచి ఏ రోజు వరకు ఉంటుంది? డిసెంబర్ 1 వరకు. డిసెంబర్ డిసెంబర్ 1 వరకు. ఇప్పుడు దీంట్లో మనకి ఏ దేవుడు కనిపిస్తుంది? ఇక్కడ రామేశ్వర స్వామి, బుగ్గరామేశ్వర స్వామి ఒకటి, తర్వాత బ్రహ్మంగారి గుడి పైన ఉంది. బ్రహ్మంగారి గుడి ఉంది పైన. ఇక్కడ అమ్మవారు, అమ్మవారి గుడి, ఇట్లా అన్ని గుడి సాయి తెలుసు. ఇది ఆరుట్ల గ్రామంలో వెలిసిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ దక్షిణ కాశీగా ప్రాశస్త్యం పొందినటువంటి దేవాలయం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్వామివారి ఈ కార్తీక స్నానోత్సవాలు 15 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి మొదలుకొని కార్తీక అమావాస్య వరకు 15 రోజుల పాటు ఇక్కడ జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ గంగా తూర్పు నుంచి పడమటికి ప్రవహిస్తూ తిరిగి మళ్ళీ తూర్పుకి ప్రవహించేటువంటి ఒక ప్రాశస్త్యత, ప్రత్యేకత ఉన్నటువంటి ఈ స్థానం. ఇక్కడ ఎవరు భక్తులు కోరికలు కోరితే ఖచ్చితంగా నెరవేరుతాయి అనేటువంటిది అచంచలంగా భక్తి విశ్వాసాలతో భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి కోట్లాది మంది, లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా వస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ సంవత్సరం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో చేర్చడం జరిగింది. ఇప్పటి నుంచి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు కూడా విద్యుత్ దీపాలంకరణ కానీ, తర్వాత రోడ్లు శుభ్రంగా రోడ్లు ఉంచడం కానీ, భద్రతా కారణాల దృష్ట్యా పోలీస్ అవుట్ పోస్టింగ్ కూడా మరి ఏర్పాటు చేసి ఇక్కడ ఏసీపీ గారు కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి సంస్థ అన్ని శాఖలు సమన్వయంతో ఇక్కడ మరి పనిచేయడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారే ఈరోజు ఉదయం ఈ కార్తీక స్నానోత్సవాలని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మరి రాబోయే రోజులలో ఈ ఆలయాన్ని మరి పూర్తిగా అనేక నిర్మాణాలు చేపట్టి మరి ఖచ్చితంగా దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ఈ సంవత్సరం మరి ఉచితంగా ప్రసాదం భక్తులకు అందజేసే కార్యక్రమం కూడా ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఇబ్రాహీంపట్నం హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 55 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడికి రావడానికి సుదూర ప్రాంతాల నుంచి, ఇబ్రాహీంపట్నం నుంచి ప్రత్యేకంగా బుగ్గ జాతరకు సంబంధించి 6 బస్సులు కూడా దాదాపు 50 ట్రిప్పులు రోజు నడపడం జరుగుతుంది. మరి భక్తులకు ఆర్టీసీ బస్సులే కాకుండా ప్రైవేటు వాహనాల్లో కూడా ఇబ్రాహీంపట్నం నుంచి కానీ, ఇక్కడ యాచారం మాల్ నుంచి కానీ, అటు చౌటుపల్లి నుంచి కానీ, నల్గొండ నుంచి కానీ, తెలంగాణలోని పలు జిల్లాల నుంచి, అదేవిధంగా మరి కర్నూలు జిల్లా నుంచి కూడా, మరి ఆంధ్ర నుంచి కూడా, పక్క రాష్ట్రంలో నుంచి కూడా ప్రతి ఏటా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వారికి తోచినటువంటి విరాళాలు కూడా అందించడం జరుగుతూ ఉంది. భక్తులు అందించిన విరాళాలతోనే ఇక్కడ దాదాపు 6 షెడ్లు మరి భక్తుల విశ్రాంతి కోసమై నిర్మించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా గౌరవ శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి 10 లక్షల రూపాయలతో షెడ్ కూడా ఈసారి కూడా ఇంకొక కొత్త షెడ్డు నిర్మాణం జరిగింది. అదేవిధంగా ఆలయం నుంచి బుగ్గ జాతర కమాండ్ ఏదైతే ఆర్చ్ ఉందో ఆర్చ్ వరకు కూడా మరి విద్యుత్ దీపాలంకరణ చేయాలని ఎమ్మెల్యే గారు ఆదేశించారు. ఇప్పటికీ పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా విద్యుత్ దీపాలు మరి అలంకరణ చేయాలన్నటువంటి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మరి విద్యుత్ శాఖ వారు కూడా పనిచేస్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రసాదాలు కానీ, మొబైల్ టాయిలెట్స్ కానీ, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఒకటి ఉంది. అది కూడా త్వరలోనే మరి ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి గారితో మాట్లాడి ఇక్కడ శాశ్వతంగా ఒక మొబైల్ టవర్ను కూడా ఏర్పాటు చేయడానికి మరి వాళ్ళు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు ఉండడానికి కానీ, మరి రోజు మరి పురోహితులుండి
ధూపదీప నైవేద్యాలు కైంకర్యాలు నిత్య కైంకర్యాలు చేయడానికి ఇక్కడ మరొక పర్మనెంట్ బిల్డింగ్ను కూడా స్ట్రక్చర్ను కూడా ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చి ఉన్నారు. మరి వచ్చే జాతర వరకల్లా నెక్స్ట్ వచ్చే సంవత్సరం వరకల్లా ఇక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టి ఆలయ ఈవో గారికి కానీ మన ఆఫీస్ కానీ భక్తుల కోసం సత్రాలు కానీ శాశ్వత నిర్మాణాలు చేయడానికి దేవాదాయ ధర్మాదాయ కమిటీ తరఫున మన గౌరవ చైర్మన్ అనంగల యాదయ్య, అదేవిధంగా ఈ ఆరట్ల గ్రామానికి సంబంధించినటువంటి కొంగర విష్ణువర్ధన్ రెడ్డి గారు దీని అన్నిటికీ కూడా అభివృద్ధిలో ఈ ఆలయాన్ని ముందుకు తీసుకుపోవడంలో వారి కృషి ఎంతో ఉంది కాబట్టి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి మనందరం కూడా కలిసి భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి గౌరవ ఈవో గారి సమన్వయంతో ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చూసి గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే అన్నమాట. సో ఎవడన్నా బుగ్గ యాత్రకు రావాలని అనుకుంటే 30 లోపు అయితే రండి. 30 లోపు డిసెంబర్ 1 వరకు అయితే ఉంటాయని అయితే చెప్పారు. సో ఈ వీడియోకి అయితే ఇంతే అన్నమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.